అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, రాయలసీమ రైతులకి మరి యొక్క కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలని కృష్ణా బేసిన్ ద్వారా బనకచర్లకు తీసుకుని వచ్చి ఆ రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అధ్యక్ష. దానికి మా ఆలోచన ఏంటంటే అధ్యక్ష, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధమైన ఆలోచన చేస్తున్నారో దాన్ని కార్యరూపం దాల్చడానికి అధ్యక్ష సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎక్స్పర్ట్స్ని, అట్లాగే ఇరిగేషన్ రంగంలో జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ని కూడా కమిటీ వేసి అధ్యక్ష సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీటితో పాటు అధ్యక్ష ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా స్టడీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష అరేబియన్ కంట్రీస్లో డెజర్ట్స్లో కూడా వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. డెజర్ట్స్లో కూడా వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మన రాజస్థాన్లో గుజరాత్లో కూడా ఇవన్నీ చేసి సక్సెస్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక టీంని పంపించి దాన్ని కూడా పరిశీలించి అధ్యక్ష అక్కడ ఉన్న ఏదైతే చేస్తున్నారో అవి ఇక్కడ మనకి వీలవుతుందా లేదా అనేది కూడా మనం చూడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా అయిపోయింది. ప్రస్తుతమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి రైతాంగానికి మేలు చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.